నేను మీకు చెప్పాను చూడండి దీనికన్నా ముందు, బీజేపీకి మమతా బెనర్జీకి అంటే టీఎంసీకి బీజేపీకి లాస్ట్ టైం టోటల్ ఓట్స్ వెస్ట్ బెంగాల్ పడ్డ ఓట్లు 294 అసెంబ్లీ సెగ్మెంట్లలో డిఫరెన్స్ వాజ్ 60 lakhs, 60 లక్షలు. ఓటర్ లిస్ట్ నుంచి తొలగించిన వాళ్ళు 97 లక్షలు. తో ఎవరి మీద ఇంపాక్ట్ ఉంటుంది? న్యాచురల్లీ గెలిచిన వాళ్ళ మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే, సరే కొన్ని కాన్స్టిట్యున్సీలు అయితే బీజేపీ గెలవలేరు, అది 100%. అది ఏది మిద్నాపూర్ కానీ మాల్డా కానీ ఇట్లాంటి ప్లేసెస్, ముషిదాబాద్, అక్కడ ఛాన్సే లేదు. ఇక 60% ఉన్నారు. 60%, 65% ముస్లిం పాపులేషన్ ఉన్న చోట్ల మీరు 5% కూడా ఓటర్ లిస్ట్ నుంచి తొలగిస్తే కూడా 60% వాళ్ళు వచ్చి మమతా బెనర్జీకి ఓటేస్తారు. వర్స్ట్ కేస్ అన్నారు 15% తీసేశారు ఓటర్ లిస్ట్ నుంచి. మిగతా 50% ఉన్నారు కదా, ఆ 50% ఓట్లు అందరు వచ్చి మమతా బెనర్జీకి ఓటేస్తారు, అంటే టీఎంసీకి వేస్తారు. బీజేపీకి గెలవండి. సరే, హిందూ కన్సాలిడేషన్ జరిగింది అక్కడ, అది కరెక్టే. వెస్ట్ బెంగాల్లో ఒక హిందూ కన్సాలిడేషన్ జరిగింది ఈసారి. కానీ అది ఓటర్ బూత్లో ఎట్లా ట్రాన్స్లేట్ అవుతుందో మనం చూడాల్సింది. యాక్చువల్లీ ఐరానికలీ బీజేపీ ఈసారి అనుకుంటున్నారంట ఆ కాంగ్రెస్కి కొన్ని ముస్లిం ఓట్లు పడితే బాగుంటుంది కదా అని. అట్లయినా మమతా బెనర్జీకి వచ్చే ఓట్లు స్ప్లిట్ అయిపోతుంది కదా అని. అది జరగట్లేదు. మన ఓవైసీ గారు వెళ్ళారు అక్కడ, కానీ ఆయన ఎన్ని ఓట్లు తీసుకుంటారో మాకు తెలియదు. ఎందుకంటే ఆయన మీద మనం నవ్వాం. బీహార్కి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలామంది నవ్వారు ఆయన, ఈ చార్మినార్ పార్టీ బీహార్లో ఏం చేస్తుందని చెప్పేసి. వాళ్ళకేం తెలుసు, ఈయన మాట్లాడే ఉర్దూ కూడా వాళ్ళకి అర్థం కాదు, దక్ని మాట్లాడతాడు ఈయన అని చెప్పి. కానీ చూడండి, లాస్ట్ టైం కూడా వాళ్ళకి 5 సీట్లు వచ్చినాయి. ఈ సైడ్ కాంగ్రెస్ కన్నా 1 సీట్ తక్కువ వచ్చింది, 5 సీట్లు అంతే. కాంగ్రెస్ కాదు వస్తే వీరికి 5 వచ్చింది బీహార్లో. సో హీఈస్ బిల్డింగ్ అప్. అస్సాంలో కూడా అంతే, ఏఐడిఎఫ్తోని బద్రుద్దీన్ రాజ్మల్ వాళ్ళ పార్టీతోని పొత్తు లేకుండా కూడా నడిపిస్తాడు. మహారాష్ట్రకి వెళ్ళారు, అక్కడ బాగానే పర్ఫామ్ చేశాడు అట్లీస్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో. తో రేపు కాంగ్రెస్ మొత్తం నేషన్ వైడ్ మాయమైపోయినప్పుడు ఓవైసీ ఈస్ టేకింగ్ ఓవర్ ఆల్ ద ముస్లిం ఓట్స్. ఎక్కడెక్కడ ఉందో అది అస్సాం ఉండొచ్చు, నిన్న బీహార్ ఉండొచ్చు, మొన్న మహారాష్ట్ర ఉండొచ్చు, ప్రతి చోట ఆయన ఓట్లు తీసుకెళ్ళిపోతున్నాడు. నేను ఒక సెమినార్లో 1 సంవత్సరం ముందు ఓవైసీ గారిని కలిసినప్పుడు అడిగాను, మీరు కేరళకి ఎందుకు వెళ్ళట్లేదు? మీరు ప్రతి చోట మీరు వెళ్తున్నారు, కేరళకి మీరు ఎందుకు వెళ్ళట్లేదు అని అడిగాను. అక్కడ కూడా నార్దర్న్ మలబార్ ఏరియాలో, నార్దర్న్ కేరళలో మీకు ముస్లిం ఓట్ బ్యాంక్ హ్యూజ్, మ్యాసివ్ ఓట్ బ్యాంక్. 70 నుంచి 80% ఓట్లు ముస్లిమ్స్ అక్కడ. వయనాడు కానీ, కోഴിకోడ్ కానీ, మలప్పురం కానీ, కాసర్గోడ్ వైపు అని అక్కడ ముస్లిం లీగే గెలుస్తారు, లేకుంటే ముస్లిం క్యాండిడేటే గెలుస్తారు సార్. ఆయన అన్నారు, నేను అక్కడ వెళ్ళి ఏం చేస్తానన్నారు. దే ఆర్ వెరీ స్ట్రాంగ్ దేర్ అన్నారు. ఐ థింక్ ఆయన లాజిక్ చాలా బాగుంది. ఆయనకు అర్థమైంది ఎక్కడెక్కడ కాంగ్రెస్ వీక్ ఉన్నారు అక్కడ ఆయన వెళ్తాడు. అక్కడ ముస్లిం లీగ్ స్ట్రాంగ్ ఉంది, అక్కడ కాంగ్రెస్ కాదు. అక్కడ కాంగ్రెస్ గెలుస్తారు వాళ్ళు, కొన్ని స్టాలిన్ ఇక్కడ పడేసినట్లు. డజంట్ వాంట్ టు డిస్టర్బ్ ముస్లిం లీగ్ ఓట్స్. నో, హీ సేస్ హీ వోంట్ గెట్ ద ముస్లిం లీగ్ ఓట్స్ బికాజ్ వాళ్ళకి పట్టుంది, అబ్సల్యూట్ పట్టుంది. కాంగ్రెస్ ఉంటే ఆయనకి మళ్ళీ ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ మాత్రమే ఉంటే, ఓన్లీ కాంగ్రెస్ బీహార్లో ఉన్నప్పుడు వెళ్ళి ఆ ముస్లిం ఓట్లు గుంజుకున్నాడు ఆయన. ఈవెన్ విత్ ఆర్జేడీ ఆ సంబల్ ఏరియాలో మొత్తం ఓట్లు ఆయన చేతికి వచ్చింది చాలా మటుకు. 5 సీట్లే గెలిచారు, కానీ ఓట్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ ఉంది ఆయనకి. నెక్స్ట్ టైం ఇంకా పెరుగుతుంది అది. ఈ పరిస్థితిలో మనం చూస్తే వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ జరిగింది కదా 157, ఇంకా నెక్స్ట్ ఫేజ్ ఉంది. ఫస్ట్ ఫేజ్లో ఇస్ ఆల్ ట్రెడిషనలీ స్ట్రాంగ్ హోల్డ్ వీళ్ళది, మమతా బెనర్జీ, ఎక్సెప్ట్ నార్త్ బెంగాల్. కానీ స్టిల్ కలకత్తా కానీ దాని చుట్టుపక్కల ఏరియా 24 పర్గనాస్, నార్త్ సౌత్, ముషిదాబాద్, మాల్డా, ఇదంతా దే విల్ 100% ఓట్. ఎందుకంటే ఈ ఏరియాలో మీరు కలుపుకుంటే కలకట్టాకి చుట్టుపక్కల ఉన్న దానికి పర్గనాస్ అన్నీ కలుపుకుంటే 126 స్థానాలు ఉన్నాయి. దాంట్లో మమతా బెనర్జీ వాళ్ళ పార్టీ టీఎంసీ సార్ భద్రలో ఒక 126 సెగ్మెంట్ 80 వాళ్ళు గెలుస్తారు. ఓబీసీ వాళ్ళు ఎక్కడ ఓటేయారు, అది మమతా బెనర్జీకే ఓటేస్తారు. ఈసారి కమ్యూనిటీ ఒకటి ఉంది, మతువా కమ్యూనిటీ అని చెప్పి మీరు వినుంటారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందువులు, వాళ్ళకి బీజేపీ వాళ్ళు ఇంకా సిటిజన్షిప్ ఇవ్వలేదు. బీజేపీ అంటే గవర్నమెంట్ ఇవ్వాల్సి ఉండేది. వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళు అప్లికేషన్ పెట్టి కూర్చున్నారు, వాళ్ళు సిఏ వచ్చిన తర్వాత. కానీ ఇవాళ దాకా వాళ్ళకి 10% మంది కూడా సిటిజన్షిప్ ఇవ్వలేదు. అది ఎందుకు అర్థం కావట్లేదు. దట్ ఈస్ దేర్ ఫెయిల్యూర్, బీజేపీ ఫెయిల్యూర్. దాంట్లో వాళ్ళ ఒక మినిస్టర్ కూడా ఉన్నారు కదా, ఠాకూర్, క్యాబినెట్లో ఉన్నారు వాళ్ళది, మతువా కమ్యూనిటీ వాళ్ళు వెస్ట్ బెంగాల్ నుంచి. వాళ్ళ ఒక మెంబర్ రాజ్యసభలో ఉన్నారు. కానీ బీజేపీ ఎందుకో వాళ్ళు అఫ్కోర్స్ 10% మందికి ఇచ్చారు, నెక్స్ట్ మంత్ ఇంకా 10 ఇస్తాం, దాని తర్వాత 10 ఇస్తాం. కానీ ఒకటేసారి మీరు ఇచ్చేస్తే వాళ్ళు ఓటర్లు అయిపోతారు, మీకోసం ఓటేస్తారు. ఎందుకని స్ట్రాటజిక్ మిస్టేక్ చేసింది అది ఎందుకు అర్థం కావట్లేదు. 2019లో 18 సీట్లు వచ్చినాయి బీజేపీకి బికాజ్ ఆఫ్ మతువా కమ్యూనిటీ. కానీ 2024 వాళ్ళ కోపం వచ్చి రివర్స్ చేసేసారు, బీజేపీ సీట్లు పోయి.
సో మీరు ముస్లిమ్స్ ప్యాంపర్ చేయక్కర్లేదు, మీరు అట్లీస్ట్ మీ హిందూ కాన్స్టిట్యున్సీని చూసుకోండి. మీరు సిఐఏ తీసుకొచ్చారు, 5 సంవత్సరాలు పట్టింది మీకు దాని చట్టాలు, దాని రూల్స్ ఫ్రేమ్ చేయడానికి. అది ఎందుకు? దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు చెక్ అన్నమాట. ఈ స్ట్రాటజిక్ మిస్టేక్ అమిత్ షా గారు ఉన్నప్పుడు కూడా ఎందుకు జరుగుతుందో అర్థం కావట్లేదు. అటు రాజస్థాన్ వైపు కూడా అదే ప్రాబ్లం ఉంది. పాకిస్తాన్ నుంచి వచ్చిన చాలామంది హిందువులు ఉన్నారు. డాక్టర్ ఓమి అని చెప్పి మా ఫ్రెండ్ ఉన్నారు అక్కడ, ఓమేంద్ర రత్నం. ఆయన చాలా కష్టపడి పనిచేస్తారు, ఒక ఏఎన్టీ సర్జన్ ఆయన. వాళ్ళ ఫౌండేషన్ ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళ కోసం పనిచేస్తున్నారు హిందువులకు. ఆయన కూడా అదే అంటారు, ఐఎమ్ ఫ్రస్ట్రేటెడ్ అంటున్నారు. ఆయన ఎందుకు తీసుకొచ్చారు సిఐస్? హిందూస్, జైన్స్, పార్సీస్, సిక్, క్రిస్టియన్స్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చిన ఈ మైనారిటీస్కి వీ విల్ గివ్ దమ్ షెల్టర్, వీ హ్యావ్ టు గివ్ దమ్ సిటిజన్షిప్. దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకు? ముస్లిమ్స్ కూడా ఇవ్వాలంట. దేశమే ఇచ్చారు కదండి. కాదు, బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్ గవర్నమెంట్ ముస్లిమ్స్ టార్చర్ చేస్తారా? పాకిస్తాన్లో చేస్తారా? ఫస్ట్ మనిషి ఎవరన్నారంటే ఇది హిందువులు ఎక్కడికి వెళ్తారు, మనకి దగ్గరికే వస్తారు, వారు వచ్చినప్పుడు వాళ్ళని స్వాగతించాలని చెప్పిన ఫస్ట్ మనిషి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. అది బీజేపీ అదే చేశారు కదా సిఏ. కానీ ఆ సిఏని మీరు కరెక్ట్గా వాడుకోలేదు వెస్ట్ బెంగాల్లో మతువా కమ్యూనిటీతో. దే ఆర్ షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీ. వాళ్ళని మీరు ఎప్పుడో వాళ్ళ సిటిజన్షిప్ ఇస్తే మీకు ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్ 1 crore ఉన్నారు, వాళ్ళు 1 కోటి మంది ఉన్నారు వాళ్ళ పాపులేషన్. మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు వాళ్ళ దాంట్లో కూడా స్ప్లిట్ అయిపోయింది. కొంతమంది టీఎంసీలో వెళ్ళిపోయారు, కొంతమంది కాంగ్రెస్కి వెళ్ళిపోయారు, కొంతమంది బీజేపీలో ఉన్నారు. యూ హ్యావ్ లాస్ట్ అ బిగ్ ఓట్ చంక్. కానీ రిటర్న్ తీసుకోవచ్చు వాళ్ళు. మీ సిటిజన్షిప్ ఇస్తే మీ మీదే వాళ్ళు ఎప్పుడైనా దే విల్ లిసన్ టు యూ. వాళ్ళు మీ మాట వింటారు. అట్లా కాదు, వినారని కాదు, కానీ చేయాలి అది అనమాట. సో ఇది బెంగాల్కి సంబంధించి ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్ ఎలా ఉండబోతాం సార్ మీ ఉద్దేశంలో? సెకండ్ ఫేజ్లో కూడా ఐ థింక్ ద సిచ్యువేషన్ రిపీట్ అవుతుంది. 92% ఓట్లు పడితే ఇట్ డెఫినెట్లీ ఉంటుంది అది కూడా. కానీ ఫస్ట్ నెక్ టు నెక్ అంటారా? లేదు, నెక్ టు నెక్ ఉండదు. ఎందుకంటే అగైన్ ఇట్స్ ముస్లిం ఓట్స్. సో మనకు చాలామంది పోల్స్టర్స్ అంటారు నెక్ టు నెక్ అని. లాస్ట్ టైం కూడా ఒపీనియన్ పోల్లో నెక్ టు నెక్ అన్నారు, కానీ వాళ్ళకి 215 సీట్లు వచ్చినాయి టీఎంసీకి, బీజేపీకి 77 వచ్చినాయి. కానీ ఈసారి చాలా కష్టపడుతున్నారు బీజేపీ, లేదని చెప్పలేము. నేను చెప్పాను చూడండి, అమిత్ షా గారు, మోదీ గారు, దే ఆర్ లిటరలీ క్యాంపెయినింగ్ ఇన్ వెస్ట్ బెంగాల్. వాళ్ళకి తెలుసు తమిళనాడు వైపు ఎక్కువ చూడక్కర్లేదు, అక్కడ ఎక్కువ చాయిస్ లేదు, మనకి స్పేస్ కూడా లేదు అక్కడ తమిళనాడులో. వెస్ట్ బెంగాల్లో చేయాలి, కష్టపడి పనిచేస్తే ఈసారి గెలవకపోతే కూడా క్లోజ్ వస్తే చాలు. నెక్స్ట్ టైం మమతా బెనర్జీని గదిని దింపొచ్చిన వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఉందన్నమాట. అండ్ బీజేపీ పార్టీ ఏంటంటే ఈవెన్ ఒక మున్సిపల్ ఎలక్షన్లో కూడా వాళ్ళు కష్టపడి పనిచేస్తారు. ఒక పంచాయతీ ఎలక్షన్ అని కూడా వాళ్ళు ఫుల్ ఎఫర్ట్ పెడతారు. వాళ్ళు ఏదో పెద్దగా లోక్సభ ఎలక్షన్ లాగా. అది మెచ్చుకోవాలి వాళ్ళు. అది మీరు రాజ్దీప్ సర్దార్ శేఖర్ పుస్తకం కూడా రాశారు దాని మీద, నవంబర్. ఈ సెట్ బీజేపీ వార్, అది మిషన్ అట్లా ఉంటుంది, అది ఎలక్షన్ మిషనరీ, ఒక వార్ మిషనరీ లాగా. అది మొత్తం కార్యకర్తలు దిగుతారు, క్యాంపెయినర్స్ ఉంటారు, స్టార్ క్యాంపెయినర్స్ ఉంటారు, మెథాడికల్ బూత్ టు బూత్ మేనేజ్మెంట్ ఉంటుంది. అది బీజేపీ స్ట్రాంగ్ పాయింట్. అది కాంగ్రెస్లో లేదు. అక్కడ బిర్యానీ వేయాలి, మందు పోపించాలి, పెట్రోల్ పోపించాలి, అప్పుడే వీళ్ళు పనిచేస్తారు కాంగ్రెస్ కార్యకర్తలు చాలామంది. వాళ్ళకు కూడా కొంచెం మంది ఉన్నారు కార్యకర్తలు, కానీ మీరు కొన్ని స్టేట్స్ ఉంటాయి అక్కడ ఎవరు లేరు వాళ్ళకి. వెస్ట్ బెంగాల్ తీసుకోండి ఎగ్జాంపుల్, ఎవరు లేరు అక్కడ క్యాండిడేట్సే దొరకలేదు వాళ్ళకి. లాస్ట్ టైం పొత్తుండే సిపిఎంతో, ఈసారి అది లేదు. ఒక్క డిపాజిట్ కూడా రాదు. నిన్న రాసి తీసుకోండి నా దగ్గర. దానికోసం మనం ఇవాళ నిన్న ఎలక్షన్ కాగానే రాహుల్ గాంధీ స్టేట్మెంట్ చూడండి, అంత అయిపోయింది ఏంటి అని చెప్పేసి. ఎక్కువ అంటే మమతా బెనర్జీ ఎక్కువ అవకాశం ఇచ్చారు అన్నట్టు మాట్లాడింది. బీజేపీ ఎదగడానికి మమతా బెనర్జీ ఎక్కువ అవకాశం ఇచ్చారు, కానీ ఓట్లు కాంగ్రెస్ వచ్చింది కదా. అదర్ వే అరౌండ్ ఏంటంటే ఒప్పుకున్నాడు ఆయన, కాంగ్రెస్ పోయిందని అనేది ఒప్పుకున్నాడు ఆయన. కరెక్ట్. తమిళనాడు సార్, తమిళనాడులో ఈసారి విజయ్ పర్ఫార్మెన్స్ మీద ఉంటుంది అంతా. స్టాలిన్కి ముందు కాన్ఫిడెన్స్ ఉండే, కానీ మీరు చూస్తే లాస్ట్కి ఆయన విజయ్ని స్పీచ్లో కూడా చెప్పట్లేదు ఎక్కడ విజయ్ గురించి. ఏఐఏడిఎంకే స్లేవ్ ఆఫ్ బీజేపీ అని చెప్పి అట్లాంటి స్టేట్మెంట్లను చేస్తాడు. విమెన్స్ రిజర్వేషన్ బిల్ తీసుకొచ్చి బ్లాక్ షర్ట్ వేసుకొని ప్రొటెస్ట్ చేశారు, ఇదంతా చేశారు. కానీ ఆయనకి భయం ఏంటంటే విజయ్ ఒకటే, ఎస్పెషలీ యంగ్ ఓటర్స్ ఓట్లు తీసుకెళ్ళిపోతాడు. అది ఎక్కడి నుంచి వెళ్తుంది? అది డిఎంకే వైపు నుంచి వెళ్తుంది. ఎప్పుడు రూలింగ్ పార్టీకే ప్రాబ్లం ఉంటుంది ఇట్లాంటి కొత్త ఫిల్మ్ స్టార్ వచ్చినప్పుడు. కానీ 7 నుంచి 8% అయితే ఎక్కువ డిఫరెన్స్ ఉండదు, స్టాలిన్కి థ్రెట్ ఉండదు. కానీ 14% దాకా వెళ్ళింది అనుకోండి టీవీకే ఓట్ షేర్, దెన్ దెర్ ఇస్ అ ప్రాబ్లం. తమిళనాడులో ఇట్స్ వెరీ వెరీ సింపుల్ క్యాల్కులేషన్. ద్రవిడియన్ ఓట్ బ్యాంక్, ఓకే,
స్టాలిన్ వాళ్ళ పార్టీకి ఎప్పుడు 48, 49, 47% ఓటు ఉంటుంది. అంటే డిఎంకే ప్లస్ అలయన్స్. ఏఐడిఎంకేకి 39.5, ఒకసారి 40 ఈ ఓట్ పర్సంటేజ్ ఉంటుంది. గ్యాప్ ఉంది వీళ్ళ నడిమిట్లో, జస్ట్ యాజ్ మచ్ లైక్ వెస్ట్ బెంగాల్. కానీ ఇక్కడ ఒక అలయన్స్ పోటీ చేస్తున్నారు, అక్కడ అలయన్స్ లేదు వెస్ట్ బెంగాల్. సో డెఫినెట్గా తమిళనాడులో విజయ్ ఎన్ని ఓట్లు తీసుకెళ్తారు, గెలవరు, కానీ హీ విల్ మేక్ కానీ ఒక 10-15 సీట్లు గెలుచుకుంటే ఛాన్స్ లేదు సార్, అబ్సల్యూట్లీ నో ఛాన్స్. కొంతమంది అంటారు ఫిలిం స్టారు అది ఇది, కానీ ఫిలిం స్టార్ అని కాదు, అతను ఈ మారిన ఈక్వేషన్స్ నేపథ్యంలో ఆయన పెద్ద ప్రమేయం లేకుండా ఆయన 10-15 ఆయన ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ ఓటర్స్ని బూత్లో తీసుకురావడానికి కార్యకర్తలు కావాలి, ఆయనకి లేదు. నేను ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్కి ఏం జరిగిందో, తప్పేం జరిగిందో అనేది. సెకండ్ టైం ఆయన కరెక్ట్ చేసుకున్నారు దాన్ని. 100% స్ట్రైక్ రేషియో ఈసారి వచ్చేసింది. కార్యకర్తలు వెరీ ఇంపార్టెంట్. మీ ద్వారా మీరు క్రౌడ్ని అట్రాక్ట్ చేయగలరు. 2 లక్షల మంది 3 లక్షల మంది మీ ర్యాలీకి వస్తారు, చూస్తారు. వాళ్ళని మీ ఓటింగ్ బూత్కి ఎట్లా తీసుకొస్తారు, అది మీ దగ్గర కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. బీజేపీలో దోపర్చి సిస్టమ్ ఎట్లా ఉందో అది ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు డెవలప్ చేసుకున్నారు, రిఫైన్ చేసుకున్నారు దాన్ని. సో వాళ్ళది ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ ఉంటుంది. ఓకే ఎలక్షన్, ఓకే ఇది ముందు మీటింగ్లు పెడతారు, గల్లీ గల్లీ మీటింగ్లు పెడతారు. వాళ్ళ బూత్ మేనేజ్మెంట్లో ఉన్న ప్రతి బూత్లో ఉన్న వాళ్ళ 10 మంది వాళ్ళు పిలిపిస్తారు, వాళ్ళందరూ కూర్చుంటారు, వాళ్ళకి లిస్ట్ అప్పగిస్తారు. దాంట్లో దోపర్చి సిస్టమ్ చూసుకుంటారు. మీకు 40 మంది, మీకు 40 మంది, నీకు 40 మంది, నువ్వు వెళ్ళి వాళ్ళని కలవాలి. 3 మీటింగ్లు చేస్తారు, 3 సార్లు వెళ్ళి కలుస్తారు ఆ ఫ్యామిలీని. 3వసారి 4వసారి ఓటర్ స్లిప్తో వెళ్తారు. ఇదంతా ఒక స్టాండర్డ్ ప్రొసీజర్. మీకు తెలిసి ఉండాలి, మీ అపార్ట్మెంట్లో ఉన్న 30-40 ఫ్లాట్లు, 50 ఫ్లాట్లు, 100 ఫ్లాట్లు, యూ షుడ్ బి నోయింగ్ ఎవ్రీబడి. దట్ ఈస్ ద స్ట్రాటజీ. అది కాకుండా వచ్చి చేయి ఊపేసి సైకిల్ నడిపి విజిల్ కొట్టి నడవదు. యూ హ్యావ్ టు హ్యావ్ కార్డర్స్. అది టైం పడుతుంది, అంత ఈజీ కాదు. ఆర్ మీరు పొత్తు పెట్టుకోండి ఎవరితోనా. అది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కోసం నేర్చుకున్నారు ఈసారి. దట్ యూ కెన్ యూజ్ హిస్ పవర్ ఆల్సో అనమాట. కానీ మీకు కూడా టైం పడుతుంది. మీరు ఒక పవనిజం నుంచి దిగొచ్చి మళ్ళీ రియల్ హార్డ్ కోర్ ఎలక్షన్ మేనేజ్మెంట్కి రావాల్సి వస్తుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చెప్పడానికి అంత ఈజీ, కూర్చొని మీటింగ్లు అడ్రస్ చేయడము. ఫిలిం స్టార్ చూడడానికి ఎవరైనా వస్తారండి. ఆఫ్టర్ ఆల్ ఇదే స్టేట్లో 2 ముఖ్యమంత్రులు ఫిలిం ఫీల్డ్ నుంచి వచ్చారు కదా. కరుణానిధి గారు కూడా 3 అని చెప్పొచ్చు మనం. కానీ ఎంజీఆర్, అండ్ హీ వాజ్ నాట్ ఎ తమిళియన్, మలయాళీ ఆయన. జయలలిత కర్ణాటక, ఈవెన్ కరుణానిధి అంటారు ఆయన ఆంధ్ర వైపు నుంచి వచ్చి అంటారు. నాకు తెలియదు ఆయన హిస్టరీ. సో అట్లాంటి చాలామంది తమిళనాడు హాజ్ యాక్సెప్టెడ్ దోస్ కైండ్ ఆఫ్ పీపుల్. ముందు మద్రాస్ ప్రెసిడెన్సీ ఉండే కదా మొత్తం. సో ఇప్పుడున్న దానికి ఎస్, స్టాలిన్ దగ్గర ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకటి వాళ్ళ రూలింగ్ పార్టీకి ఎప్పుడూ డబ్బులు వాళ్ళ చేతిలో ఉంటుంది. 8,000 రూపాయలు కూపన్ ఇస్తా అంటున్నారు. దాంతో చాలామంది ఓటేస్తారు. జయలలిత గారు ఉన్నప్పుడు గ్రైండర్లు, మిక్సీలు, టీవీలు అన్నీ ఇచ్చారు. దే ఆల్ ఓట్లేస్తారు. దాన్ని చూసి కూడా ఓటేసే మనుషులు ఉన్నారు. ఇప్పుడు డిఎంకే ప్రాపగేట్ చేసిన యాంటీ సనాతన ధర్మ అది ఉంది, అది ఏమన్నా పనిచేస్తుంది? అది ఇప్పుడు లేదు. ఇప్పుడు క్వైట్ అయిపోయారు చూడండి. ఇప్పుడు సనాతన ధర్మ గురించి మాట్లాడలేదు. ఇప్పుడు యాంటీ హిందీ, మళ్ళీ పాత 60s 70s క్యాంపెయిన్. అప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకంగా యాంటీ హిందీ క్యాంపెయిన్ చేసిన స్టాలిన్ ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టారు. అది నార్త్ ఇండియన్స్ వస్తున్నారు, నార్త్ ఇండియన్స్ మిమ్మల్ని పరిపాలిస్తారు, తమిళ ప్రదేశ్ అని పేరు మార్చేస్తారు, ఇది చేస్తారు బీజేపీ వచ్చి. ఇది వాళ్ళు కన్సిస్టెంట్గా దానికోసం ఈసారి మోదీ గారు ర్యాలీలో వాళ్ళ పార్టీ నుంచి, ఢిల్లీ నుంచి వచ్చిన లీడర్లు ఎవరిని కూర్చోబెట్టలేదు ముందు రోజులో. అందరూ లోకల్ లీడర్స్ ఉన్నారు. అది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ వెస్ట్ బెంగాల్లో కూడా, వెస్ట్ బెంగాల్ ర్యాలీస్ చూడండి, మోదీ గారిది, అమిత్ షా గారిది, ఓన్లీ లోకల్ లీడర్స్, బెంగాలీ లీడర్స్ ఉన్నారు. ఎందుకంటే మీరు ఒక ఛాన్స్ ఇస్తున్నారు వాళ్ళకి చేస్తే. ఓకే, మీరు ఎవరైనా బీజేపీ లీడర్స్ని ఢిల్లీ నుంచో లేకుంటే యూపీ నుంచి తీసుకొచ్చి కూర్చోబెడితే ఇట్ విల్ బ్యాక్ ఫైర్ ఇమీడియట్లీ. కానీ అక్కడ అది ఒక ఎమోషనల్ ఇష్యూ. అక్కడ నీట్ ఎగ్జామ్ ఉండకూడదు, ఏం చెప్తారు, మేము 3 లాంగ్వేజ్ పాలసీ అంగీకరించాము, ఓకే, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మేము పట్టించుకోము. ఇదంతా ఒక ఏం చెప్తారు, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ యాటిట్యూడ్ ఎప్పటి నుంచో ఉంది తమిళనాడులో. దాని మీద వాళ్ళకు ఓట్లు వస్తాయి, నథింగ్ బియాండ్ ఇట్. థ్యాంక్ యూ సురేష్ గారు. సో చూసాం కదా, అటు బెంగాల్ కానీ ఇటు తమిళనాడు కానీ రెండు కూడా చాలా భిన్నమైన పోలింగ్ సరళిని మనం చూసాం. ఒక చోట 92, ఇంకో చోట 85%. ఇది బెంగాల్ అయితే ఫేజ్ 1, ఇంకా ఫేజ్ 2 కూడా 92 దాటచ్చు అంటున్నారు. ఏదైనా కూడా మమతా బెనర్జీని ఢీ కొట్టడం అంత ఈజీ టాస్క్ కాదు. బట్ బీజేపీ అక్కడ దాకా వచ్చింది. కానీ ఫేజ్ 2లో ఎలా ఉండబోతుంది అనే దాని మీదే బెంగాల్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇన్ కేస్ మమతా బెనర్జీ వస్తే ఈ హింస
మళ్ళీ చెలరేగే ప్రమాదం ఉందా అంటే చెలరేగచ్చు. ఎందుకంటే కేంద్ర బలగాలు ఉన్నంత వరకు సైలెంట్గా ఉంటారేమో టీఎంసీ, తర్వాత దాడులు పెట్టరేగిపోవచ్చు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఇప్పటికీ ఆ కన్సర్న్ ఉంది. వెస్ట్ బెంగాల్లో ఉండబట్టి, కేంద్ర బలగాలు ఉండబట్టి హింస పరిమితమైంది. ఒక్క హత్య కూడా ఈసారి జరగలేదు. దాని గురించి చాలా స్పష్టంగా చెప్పుకుంటున్నారు. ఒక పక్క బీజేపీ కాన్ఫిడెంట్గా ఉంది. మే 4వ తారీఖు మోదీ గారు అంటున్నారు స్వీట్స్ పంచుతామని. స్వీట్స్ పంచుతారా, లేకపోతే బీజేపీ నోట్లో ఈవిడే కారం పెడుతుందా మమతా బెనర్జీ? ఇది వేచి చూడాల్సిన విషయం. అండ్ తమిళనాడు కూడా విజయ్ మీద ఆధారపడుతుంది, విజయ్ పర్ఫార్మెన్స్ మీద ఆధారపడుతుంది అనేది సురేష్ గారి విశ్లేషణ. థ్యాంక్ యూ సార్.